కంది మండలంలోని కలివేముల గ్రామంలో భూలక్ష్మమ్మ వెంకటమ్మ జాతర మహోత్సవం ఎడ్లబండ్లు గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు వేసి మొక్కుకున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు.
అందరికీ ఇచ్చేసిన భక్తుల అందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడ పెద్ద అడవి ఉండేది. ఆ అడవి పోయి ఇప్పుడు మంచి జాతర తయారైంది అమ్మవారి దయతోటి. ఎందుకంటే మాకు చిన్న ఉన్నప్పుడు ఇక్కడ రాణిగడ పెద్ద పుల్లు తిరుగుతుండే, అప్పుడు ఇక్కడ రాణిగడ భయపడుతున్నాం. ఇక్కడ అట్లా అడవి ఉండే. ఆ అడవి పోయి వెంకటలక్ష్మమ్మ ఆమె, ఎందుకంటే ఆమె వెంకటలక్ష్మమ్మ ఆమె సత్యం అట్లా నడుస్తుంది కాబట్టి ఆ సత్యం వలన పబ్లిక్ జాతర ప్రతి సంవత్సరం ఒకటే రోజు జరుగుతుండే. ఇప్పుడు ఏమైతుందంటే 3 రోజులు పోయి 4 రోజులకు వచ్చింది, 4 రోజులు పోయి ఇంకా 5 రోజులకు రావాలని మేము కూడా మనసారా అమ్మవారిని కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు మరియు ఇక్కడ వచ్చిన భక్తులకు, ఇక్కడ వచ్చిన పెద్దలకు, చిన్నలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము నమస్కారాలు తెలుపుకుంటూ ఈ జాతరకు మళ్ళా సంవత్సరం కాకుండా ఇంకా ఇట్లనే సతెల్ల కాలం ఇదే రకంగా జరగాలని కోరుకుంటూ అమ్మవారిని దయతోటి మేము మొక్కుతా ఉన్నాం. మాది కలివేంలా. నా పేరు నవీన్ కుమార్. మరి తరతరాలుగా చిన్నప్పటి నుండి జాతర, చిన్నప్పుడు అమ్మవారు అంటే ఎవరో తెలియదు. వాస్తవానికి రాను పెద్దగా అయ్యి అందరికీ ఇక్కడ ఉండే పాడి పంటలను కూడా, చెరుకు వరి పొలాలను కూడా చల్లగా చూసే మన అమ్మవారు, మన చల్లగా చూసి అందరినీ కూడా కొంగు బంగారమై వెలిసిన మన వెంకటలక్ష్మమ్మ అందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షం ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులు ఉండాలని, ప్రతిసారి జాతర యథావిధంగా జరుపుకోవాలని, అందరూ కూడా ప్రజలు సుఖశాంతులు ఉండాలని అమ్మవారి వేడుకుందాం. జై బోలో వెంకటలక్ష్మమ్మ మాతాకి. ఈ గ్రామంలో వెంకటలక్ష్మమ్మ జాతర అనేది బాగా జరుగుతుంది. ఫస్ట్ రోజు జాతర జరుగుతుంది, తర్వాత రోజు ఎడ్ల బండ్ల జాతర. 2 రోజులు మాత్రం బాగా జరుగుతుంది. చుట్టుపక్కల ఊళ్ళు గ్రామాలకించి ప్రజలు కూడా బాగా వస్తారు. జాతర కూడా బాగా జరుగుతుంది. ఇంకా జరగాలని కోరుకుంటున్నాము. ఈ పాడి పంటలు, గ్రామ ప్రజలు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. వెంకటలక్ష్మమ్మ తల్లిని బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను.